మహేష్ సార్ మాట్లాడొచ్చు. ఎస్ మోర్జీ. మోర్జీ, ఇది ఫస్ట్ స్టార్టింగ్లో నాకు కూడా తెలియదు మోర్జీ. శ్రీనివాస్ గురుజీ మాటల్లో నేను జూమ్లో విన్నా మోర్జీ. మా గురుజీ చెప్పడం వల్ల దీని గురించి నాకు తెలియక పక్కన సైడ్కి ఎత్తి పెట్టేసిన. ఏమవుతుంది, ఏమో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటుందేమో అనేసి భయంతో. దీన్ని తీసుకోవడం వల్ల నాకు చాలా దాహం అయ్యేది, లేకపోతే బయటికి పోవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా, ఏదో ఏం వెళ్తాంలే నెక్స్ట్ చూద్దాంలే, ఒక ఇది బాడీ సహకరించేది అయితే కాదు నాకు. నెక్స్ట్ దీన్ని తాగడం వల్ల నాలో నాకు తెలియని ఎనర్జీ ఎనర్జీ కానీ, మంచి ఫేస్లో గ్లో కానీ, మంచి చాలా యాక్టివ్గా ఉంటాం మౌర్జీ తాగడం వల్ల. డైలీ నేను 2 టైమ్స్ తీసుకుంటున్నా. మార్నింగ్ బిఫోర్ ఫుడ్, మళ్ళీ ఈవినింగ్ అదే 1 అవర్ భోజనం 1 అవర్ ముందు తీసుకుంటున్నా. చాలా సూపర్ రిజల్ట్ మౌర్జీ. నిజంగా చెప్తున్నా, దీన్ని వాడడం వల్ల నాకు చాలా బాగుంది. బాడీలో ఎనర్జీగా తిరుగుతున్నా, మంచి ఏదైనా పని చేయాలన్నా యాక్టివ్నెస్ వస్తుంది. సూపర్గా ఉంది మహర్షి. నాకైతే తెలియదు దీని విలువ, యూజ్ చేసినాకే తెలిసింది. సూపర్ మహర్షి. బాటిల్ చాలా మందికి పైన చూపించండి సార్, బాటిల్ ఒకసారి. చూడొచ్చు మహర్షి. గ్రేట్. ఇది మూడో బాటిల్ మహర్షి. 2 అయిపోయినాయి, మూడోది కంటిన్యూ చేస్తున్నాం మహర్షి. ఓకే సార్, సూపర్. 400 ఉండేది మహర్షి షుగరు. 400 నుంచి ఇప్పుడు 150కి వచ్చేసింది మహర్షి. గ్రేట్ గ్రేట్ సార్, సూపర్. నెక్స్ట్ టైం రిపోర్ట్ కూడా ఉంటే పాసిబిలిటీ బట్టి చూపించే ప్రయత్నం చేద్దరు. వాళ్ళకి ఒకటి రీప్లేస్మెంట్ పెట్టి మళ్ళీ ఆర్డర్ 1899 రూపాయలు ఎంఆర్పికి అమ్మాను గురించి. వాళ్ళకి 2 బాటిల్స్ ఉంటాయి మనకు దీంట్లో. కాకపోతే దీంట్లో డోసేజ్ ఎలా వాడాలి ఏంటనేది నాకు ఫుల్ క్లారిటీ లేదు గురూజీ. ఈ రోజు దాంతో ఫుల్ క్లారిటీ వస్తుంది. వాళ్ళకి చెప్పాను, స్కిల్ అప్ ప్రోగ్రామ్ డౌన్లోడ్ చేసి ఇచ్చాను గురూజీ. వాళ్ళకి వాడుతున్నారు గురూజీ. ఇంకా రిజల్ట్ తెలియదు. ఫస్ట్ నార్మల్ గానే ఉంది గురూజీ, ఎక్కువ లెవెల్స్ మీద కాస్త కొంచెం కంట్రోల్ అయింది, బాగానే ఉంది అని చెప్పారు గురూజీ. ఫీడ్బ్యాక్ తీసుకున్నాను నేను వెళ్ళినప్పుడు. థ్యాంక్ యూ గురూజీ, అవకాశం ఇచ్చింది. గ్రేట్ సార్, గ్రేట్. గట్టిగా క్లాప్ సార్ ఇద్దరికి. గ్రేట్. అప్పుడు కొంచెం నార్మల్ అంటే నార్మల్ రాలేదు, కానీ 150 160 అట్లా వచ్చింది. మామూలుగా నేను 3 months టెస్ట్ ఉంటది కదా, అది చేయించాము. అది యావరేజ్ టెస్ట్ ఎట్లా వచ్చిందంటే 7.8 వచ్చింది గురుజీ. ఎప్పుడైనా 8 ఎబో 9 ఎబో 10 వరకు కూడా ఉండేది. తక్కువ వచ్చింది. మరి రెండో బాటిల్ వాడుతున్నారు. రెండో బాటిల్ కూడా కొంచెం అయిపోయింది. అంటే మూడో బాటిల్, ఒక బాటిల్ వాడినాక చేసిన, మూడో బాటిల్ ఇంత కొంచెం కంటిన్యూ వాడాలనుకుంటున్నాను గురుజీ. ఎవరు వాడుతున్నారు మేడం? మా వారు గురుజీ, సార్ వాడుతున్నారు. స్టార్టింగ్ లో ఎంత ఉండే సార్కి? స్టార్టింగ్ లో ఎప్పుడు చూసినా మామూలుగా 300, అంటే 300 ఉండకపోయేది, కానీ యావరేజ్ టెస్ట్ ఉంటాయి కదా 11 10 అట్లుండేది. ఓకే. ఎప్పుడు చేయించినా అట్లుండేది. 8 మామూలుగా నిన్న మన 8 ఉండే, ఇప్పుడు 7.9 వచ్చింది. ఓకే ఓకే. ఇది ఒక బాటిల్ వాడినాక టెస్ట్ చేయించినాం గురించి. 7 బిలో అంటే 8 బిలో ఎప్పుడు లేదు. ఓకే. ఇది వాడిన తర్వాత 8 బిలోకి వచ్చేసింది. అంటే ఇంకా మళ్ళీ 3 months అయింది అని అనుకుంటున్నా గురించి నేను, కానీ మరి ఇప్పుడు 3 months తర్వాత మళ్ళీ చేయించినాక షూర్ గా చెప్పగలుగుతా. ఓకే ఓకే, ఖచ్చితంగా వాడిపోయండి మేడం. అండ్ అంతేకాకుండా ఫుడ్లో కూడా మార్పు తీసుకురండి. వాళ్ళు ఓన్లీ 1 టైమే రైస్ 3 times వాడుతారు. ఫుడ్ అయితే ఎప్పుడు 1 టైమే తింటాం. ఓకే. రైస్ అనేది 1 టైమే తింటారు. నైట్ జొన్న రొట్టె తింటారు, మార్నింగ్ జావా, రాగి జావా అలా. ఓకే మేడం, సూపర్. మా ఫాదర్ కి జరిగింది గురూజీ. 4th టైం ఈసారి పెట్టాను. నిన్న కూడా రీసెంట్ గా వెళ్ళింది గురూజీ కడపకి. ఓకే. మంచి రిజల్ట్ ఉంది గురూజీ. నాన్నకైతే అరికాళ్ళల్లో నొప్పులు అట్లా ఉండేటంట, మంటలు అని. చాలా మంచిగా తగ్గింది అని అంటున్నాడు. వేరే వాళ్ళకు కూడా చెప్తున్నాడు. 1 టైమే రైస్ తింటున్నారు గురూజీ. షుగర్ అయితే అసలు స్వీట్ అందుకు ఏం తినట్లేదంట, అమ్మ కూడా చెప్పింది. మంచి రిజల్ట్ అయితే ఉంది గురూజీ. అంటే 300 అలా ఉండేది, ఇప్పుడు 120 130 అలా ఉంది గురూజీ. ఇప్పుడు గ్రేట్ మేడం, తగ్గింది, బాగా తగ్గింది, తాగుతున్నారు. వీడియో చేయించి పెట్టండి మేడం. అక్కడ వేరే బ్రదర్స్ మీకు వాళ్ళు ఉంటారు కదా. గురూజీ మొన్న అది సరిగ్గా రాలేదు, అంటే పక్కన కూడా వాయిస్ వినిపిస్తుంది, సరిగ్గా రాలేదు. నన్ను మళ్ళీ పెట్టిస్తా గురూజీ మీకు. చేయించి పెట్టండి. ప్లస్ కడపలో తయారు చేయాలి మేడం మీరు. ఓకే గురూజీ. రాయలసీమ ముద్దు బిడ్డగా, రాయలసీమ టైగర్ గా మీరు పెద్ద టీం తయారు చేయాలి అక్కడ. తప్పకుండా గురూజీ, ట్రై చేస్తున్నాం, అవుతుంది. ఓకే మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. మంచి రిజల్ట్ ఉంది గురుజీ. అంటే నాకు 11-12 సంవత్సరాల నుంచి ఉంది గురుజీ. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ లోనే బాగా ఆనందంగా ఉంటాం మనం.
అంటే ఇది షుగర్ ఉందని మర్చిపోతాం గురుజీ. దాంతో పాటు ఇది యూజ్ చేస్తున్నాం. చాలా మంచి న్యూట్రిషన్స్, సప్లిమెంటరీ ఫుడ్ కూడా. సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు గురుజీ. ఓకేనా గురుజీ? కోటి కోటి ధన్యవాదాలు గురూజీ. అవకాశం డైవకేర్ వాడుతున్నారా సార్? వాడుతున్నా గురుజీ. స్టార్టింగ్ లో ఎంత ఉండే, వాడినప్పుడు ఎంత ఉండే, ఇప్పుడు వాడుతున్నప్పుడు ఎంత వచ్చింది? 360 ఉండే గురుజీ. ఎంత సార్? 360 ఉండే. ఓకే. ఇప్పుడు 160 ఉంది గురుజీ. వావ్, చాలా తగ్గింది కదా. చాలా తగ్గింది గురుజీ. ఇంకా అంటే డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంటేనే మనం ఈ షుగర్ ఉందని మర్చిపోతాం గురుజీ. ఫస్ట్ భయమే మనకు చంపేస్తుంది అనమాట. ఎస్ 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 సార్. అండ్ అంతేకాకుండా ఓకే, జ్యూస్ కూడా ఈ యొక్క డైవకేర్ జ్యూస్ వాడుతున్నారు కాబట్టి ప్రాపర్ గా తగ్గుతుంది. ఓకే, అవును గురు. అట్లా హ్యాపీనెస్ తో ఉంటారు, అందరూ ఆడుతూ పాడుతూ ఒక బ్రదర్స్ సిస్టర్స్ లాగా అందరూ కలిసిపోతారు కాబట్టి ఓకే, ఆ ఆనందంలో ఎలాంటి రోగాలు ఉన్నా పోతాయి అనేది మీరు అర్థం చేపిస్తున్నారు అనమాట. అవును గురు. గ్రేట్ సార్. ఈరోజు వెన్యూ ఉంది, ఇన్ టైంలో ఉండి మంచిగా చేయండి సార్. గ్రాండ్ సక్సెస్ చేయండి వెన్యూ. ధన్యవాదాలు సార్. ఆల్ ది బెస్ట్ సార్. మేడం సార్ నేను అది ఫస్ట్ మాధవి మేడం దగ్గర ఒక బాటిల్ తీసుకొని వాడాను సార్. ఓకే. నాకు 2 కాళ్ళకి ఆపరేషన్ అయింది. అయితే నాకు డాక్టర్ ఏమన్నారంటే లైఫ్ లాంగ్ ఇది మామూలుగా టాబ్లెట్లు వాడాలన్నారు. ఏది నరాల వీక్నెస్ ఏదో అన్నారు. ఆపరేషన్ అయిన తర్వాత కూడా నువ్వు లైఫ్ లాంగ్ వాడాలమ్మా అన్నారు. అంటే నేను సరే కొన్ని రోజులు నాకు షేప్ షాప్ లోకి వచ్చాక నాకు 2 కాళ్ళకి ఆపరేషన్ చేయించుకున్నా. ఓకే. 1 సంవత్సరం తర్వాత మధ్యలో డ్రాప్ అయ్యాను. మళ్ళీ తర్వాత నేను ఓపెన్ చేశాను మళ్ళీ. అయితే అది వాడిన తర్వాత నాకు కొంచెం కాళ్ళ నొప్పులేంటి, ఒంట్లో ఆరోగ్యం అన్ని మంచిగా ఉండే. బాటిల్ మళ్ళీ 2 నేను బుక్ చేసుకున్నాను. బుక్ చేసుకున్నాక ఇప్పుడు నేను టాబ్లెట్లు కూడా వాడట్లా. మంచిగా యాక్టివ్గా తిరుగుతాం మంచిగా. వాడట్లేదు. నేను ఆ 2 బాటిల్ ఏం చేశానంటే ఒక మేడం అడిగింది, నేను కాలేజీలో వర్క్ చేస్తాను కదా సార్, ఏది నువ్వు ఆపరేషన్ చేయించుకున్నా కూడా ఇంత మంచి యాక్టివ్ గా ఉంటున్నావు, ఏం వాడుతున్నావు అది అని అడిగింది నన్ను మేడం. అడిగితే నేను ఆ బాటిల్ నా ఫోన్ లో ఉంటే చూపించాను అన్నట్టు. చూపిస్తే సరే ఆ బాటిల్ మేడంకి ఇచ్చేసాను. 1100కి ఇచ్చాను నేను మేడంకి. ఓకే మేడం. ఇంకొక బాటిల్ నేను వాడాను సార్. అది అయిపోయింది నాకు. నేను మళ్ళీ బుక్ చేసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు నాకు అయిపోయి కూడా 5-6 నెలలు అవుతుంది. ఇంకా సరే నా దగ్గర ఉండదు, సరేలే 2 బాటిల్ ఇంకో మేడం కూడా అడిగినుండే, వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నా నేను వాడదామని, మళ్ళీ అది కూడా ఇచ్చా. సరేలే వాళ్ళకి ఉపయోగపడితే తర్వాత నేను మళ్ళీ బుక్ చేసుకుందాంలే, కొంచెం అలవాటు అవుతారు కదా వాళ్ళు కూడా అన్నట్టుగా. ఓకే. సోపు పేస్ట్ కూడా సార్ నేను సబ్బు వచ్చేమో 70 రూపాయలకి ఇచ్చాను. ఒకటి వచ్చి నాకు 420 రూపాయలు పడింది, 6 సబ్బులు కలిపి. ఓకే మేడం. పేస్ట్ 100 రూపాయలకి ఇచ్చాను సార్. రైట్. ఇప్పుడు ఎట్లా ఉంది మేడం హెల్త్? డయాబెకేర్ వాడుతున్నా కూడా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు చాలా ఆరోగ్యం అయితే నాకు చాలా బాగుంది సార్ ఇప్పుడు అయితే. కానీ నేను ఇప్పుడు ఎప్పుడన్నా నేను ఎక్కువ వర్క్ చేస్తే కాలేజీలో కొంచెం కాళ్ళ నొప్పులు ఉంటే ఎప్పుడన్నా వారానికో నెలకో మరీ ఎక్కువ అయితేనే నేను టాబ్లెట్ వేసుకుంటా, పెయిన్ కిల్లర్. లేకపోతే అస్సలు నేను టాబ్లెటే వాడను. నేను జర్నీ చేసినా కానీ మళ్ళీ ఎమ్మటే నేను రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ నేను కాలేజీకి వెళ్ళిపోతా. నేను ఈ రోజు గుంటూరు వచ్చాను సార్. ఇది రేపు గుంటూరులో ఎన్నో ఉంది కదా, కొంతమందిని తీసుకెళ్దామని గుంటూరు వచ్చా. మళ్ళీ రేపు నాకు కాలేజీలో ఎగ్జామ్ ఉంది. అయినా కానీ నేను ఇక్కడ ఎన్నో జరబడి నైట్ 12 గంటలకి నేను జర్నీ చేసి కూడా పొద్దున్నే నేను మళ్ళీ కాలేజీకి వెళ్ళగలుగుతున్నా. వెరీ గుడ్. ఎందుకంటే దానివల్ల టాబ్లెట్లు కూడా వాడట్లేదు సార్. మేడం తప్పుగా అనుకుంటే యాక్చువల్గా లేడీస్ వయసు అడగొద్దు అంటారు. కాకపోతే ఇక్కడ చాలా మంది యంగ్ కూడా ఓల్డ్ గా ఫీల్ అవుతుంటారు. వాళ్ళ కోసం మీ వయసు ఎంత ఏజ్ తో ఎఫర్ట్ పెట్టగలుగుతున్నారు అనేది? 59 సంవత్సరాలు సార్. ఓకే ఓకే మేడం, సూపర్, గ్రేట్. నేను కాలేజీలో వర్క్ చేస్తాను, గవర్నమెంట్ కాలేజీ. ఓకే. అటెండర్ గా చేస్తాను నేను. ఓకే. ఎందుకంటే మాకు లీవ్లు సరిగ్గా ఎక్కువ ఇవ్వరు. చెప్పండి సార్. మేడం మీరు 59 అయినా మా దృష్టిలో స్వీట్ 25-30 ఇయర్స్ లాగా యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు మేడం. అంత ఎనర్జెటిక్ గా ఉన్నారు. ఓకేనా? మీకు కానీ మా మేడం సార్, అసలు మా మేడం దాదాపు ఎన్ని టాబ్లెట్లు అంటే నెలకొచ్చి 30,000 టాబ్లెట్లు వాడిద్దంట. 30,000 రూపాయలు పెడుతుందంట హాస్పిటల్కి. ఓకే. ఒక మేడం ఉంది. నేను ఇప్పుడు ఈ బాటిల్ నేను ఆ మేడంకి మొన్న తీసుకెళ్ళి ఇచ్చా.
ఓకే. మేడం ఇది వాడండి మేడం, మీరు టాబ్లెట్లు వాడతా, కానీ ఇది వాడిన తర్వాత మీరు టెస్టులు చేయించుకొని అలా ఫ్యామిలీ డాక్టర్కి చూపించుకోండి, మీరు ఈ బాటిల్ కూడా చూపించుకొని వాడండి. ఇప్పుడు కానీ టాబ్లెట్లు మాత్రం బంద్ చేయకండి. ఆ! ఎందుకంటే ఆమెకి అసలు లేని అంతే లేవు సార్, అన్ని రోగాలు ఉన్నాయి. కానీ ఆమెకి మా కాలేజీలో 2 లక్షల జీతం ఆ ఓకే. మేడంకి. అదే. అదే. ఆ, ఇంత జీతం ఇంకా ఉన్న అంటే పిల్లలందరూ సెటిల్ అయ్యారు ఆ! మొత్తం. ఇంట్లో ఎందుకంటే కొంచెం ఇంట్లో ఎవరు లేక కూడా ఇంట్లో పనోళ్ళు అన్ని పెట్టుకొని ఇక ఈ కాలేజీకి వచ్చినప్పుడే కొద్దిగా నవ్వుతా ఉండదు. ఇంట్లో ఒక 2-3 రోజులు సెలవు వచ్చిందంటే ఆ మేడం ఎంత ఇట్లా ఉంటదంటే అసలు అంత అనారోగ్యంగా ఉంటది అనమాట. అసలు మా ఇల్లు దగ్గర ఉంటే మేము మేడం మీకు ఇవన్నీ అలవాటు చేసి మిమ్మల్ని మంచిగా యాక్టివ్గా తయారు చేస్తానని చెప్పంట నేను మేడంని. తొందర మీరు షేప్ షాప్లో బాగోళ్ళు ఉంటారా మేడం? మేడం ఆ, షేప్ ఆ, షాప్ సార్ చెప్పండి సార్. షేప్ షాప్లో ఐడియా సార్ అయిపోయింది, బయటికి తీసుకెళ్ళండి. కానీ సార్ వాళ్ళ పిల్లలందరూ అమెరికాలో సెటిల్ అయ్యారు. ఇక ఇప్పుడు ఆమెకి ఇప్పుడు జీతం, వాళ్ళ హస్బెండ్ కూడా మంచి జీతం. అదే మేడం కానీ ఇప్పుడు నేనన్నా కొన్ని జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వండి మేడం. ఈ ఇందులో వింటా ఉంటే నేను జూమ్ మీటింగ్ వినకపోతే నాకైతే అసలు ఎట్లానే ఉంటుంది సార్. రోజు నేను జూమ్ మీటింగ్ మాత్రం కంపల్సరీ అటెండ్ అవుతాను. వెరీ ఒక గుడ్. రోజు నేను నా ఫోన్ ఏమన్నా ఛార్జింగ్ అయిపోయినా కానీ ఇంకా ఆ రోజు అలా ఎప్పుడు వేయించుకోవాలా అన్నట్టు ఉంటది నాకు. ఓకే. ఓకే. సూపర్ మేడం. మంచిగా కనెక్ట్ అయ్యారు సిస్టమ్‌కి. కాబట్టి ఆ మేడం కూడా ఇప్పుడు ఏదో డబ్బు ఉండొచ్చు వాళ్ళకు, కానీ మంచి ఆరోగ్యం లేదు, ప్లస్ సంతోషం లేదు కాబట్టి దానికోసం అది ఇన్వాల్వ్ చేయండి. యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్ అవుతుంటే ఆమె సంతోషాన్ని పొందుతది, ఆరోగ్యాన్ని పొందుతది. ఓకేనా మేడం? నేను జూమ్ మీటింగ్ లో వాళ్ళ మేడం కి అటెండ్ చేపించి మాట్లాడిపిస్తాను సార్ మేడం. ఫస్ట్ ఐడియా మేడం ఇచ్చినాక మాట్లాడిద్దరు. ఓకే. ఓకేనా మేడం? ఐడియా ఇప్పియండి. గుడ్ మార్నింగ్ సార్. ఓకే సార్. క్లాస్ గంగా మేడంకి అందరు కూడా చూడండి ఎంత ఎనర్జెటిక్ గా యాక్టివ్ గా మాట్లాడుతుంది. ఓకే సార్. టెస్ట్ కూడా చేయించుకుంటాం ఎవ్రీ మంత్, నెలకు ఒకసారి ఖచ్చితంగా డయాబెటిక్ టెస్ట్ అయితే చేయించుకోండి, అది మిస్ చేయొద్దు.